నెక్స్ట్ లాక్ ఈస్ గెలిటిన్. ఇందులో 2 types ఆఫ్ గెలిటిన్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఈస్ స్టాండింగ్ గెలిటిన్. అపోనెంట్ టేక్ డౌన్కి వస్తున్నాడు, ఇలా వచ్చినప్పుడు స్టెప్ 1 is to lift him, elevate him up. ఓకే, పైకి లేపాలి. ఓకే, పైకి లేపి జస్ట్ లాక్ హిమ్ అండ్ దెన్ యూ కెన్ లాక్ ఫ్రమ్ హియర్. ఓకే, మీరు చూస్తే చూడండి, ఇలా ఉన్న పొజిషన్ నుంచి హ్యాండ్ పైకి ఇట్లా తీసుకొని అండ్ జస్ట్ యూ కెన్ లాక్ హిమ్ హియర్. ఓకే, ఇలా చేస్తే లాక్ అయిపోతుంది. ఓకే, దీన్ని స్టాండింగ్, ఇంకా ఇలా చేయొచ్చు అంటే ఇలా కూడా చేయొచ్చు, స్టాండింగ్ గెలిటిన్. ఓకే, ది స్టాండింగ్ గెలిటిన్ ఫస్ట్ హ్యాండ్లో పెట్టుకొని అండ్ దెన్ ఈ పొజిషన్ నుంచి వీ హ్యావ్ టు టేక్ ద హ్యాండ్ ఇన్సైడ్. సింగిల్ ఆర్మ్ గెలిటిన్. ఓకే, జస్ట్ వీ కెన్ జస్ట్ లాక్ హిమ్ అప్. ఇంకో టైప్ ఆఫ్ గెలిటిన్ అంటే గ్రౌండ్ గెలిటిన్. కింద నుంచి గెలిటిన్ ఎట్లా చేయాలో తెలుసుకుందాం. బేసిక్గా స్టాండింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది, బట్ నేను కింద నుంచి మీకు చూపిస్తున్నాను మీకు అర్థం కావడానికి. ఓకే, చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే అపోనెంట్ ఇట్లా మన టేక్ డౌన్కి వస్తాడు, సో ఇట్లా వచ్చినప్పుడు స్టెప్ 1 is to lock his head and connect both hands. ఓకే, హ్యాండ్స్ రెండు కనెక్ట్ చేయాలి. ఓకే, హ్యాండ్స్ రెండు కనెక్ట్ చేయాలి. ఈ హ్యాండ్ అనేది ఈ నెక్ దగ్గర ఇట్లా పెట్టాలి. ఓకే, ఈ హ్యాండ్ అనేది నెక్ దగ్గర ఇట్లా తీసుకోవాలి. తీసుకున్నాక ఈ హ్యాండ్ని ఇట్లా తిప్పాలి, ట్విస్ట్ చేయాలి. ఓకే, మనం టైం చూసుకుంటాం, ఎట్లా ఎంత టైం ఎంత అంటే 12:30. ఓకే, ఇట్లా చూస్తారు బేసికల్. సో సేమ్ ఇదే పొజిషన్ ఇట్లా రెండు కనెక్ట్ చేసి చిన్ దగ్గర ఇట్లా తీసుకోవాలి. తీసుకొని యూ హ్యావ్ టు టర్న్ ఇట్. ఓకే, యూ హ్యావ్ టు క్రాంక్ హిమ్ అండ్ చోక్ హిమ్. ఓకే, కరెక్ట్గా చేస్తే గాలి ఆడకుండా చేయొచ్చు మనం ఇందులో. టేక్ డౌన్కి వచ్చిండు, క్యాచ్ ఇట్, కనెక్ట్ బోత్ హ్యాండ్స్ అండ్ క్లోజ్ ద ఎల్బో. ఎల్బో ఓపెన్ ఉంది అనుకోండి, ఇన్ కేసు చూడండి, ఎల్బో క్లోజ్ చేయకుండా ఓపెన్ ఉంటే ఏమవుతుంది, బయటకు తీసి హెడ్ వచ్చేస్తుంది బయటికి. ఓకే, సేమ్ యూ కెన్ జస్ట్ పుట్ ఓకే క్లోజ్ అండ్ ఒక లెగ్ ఇన్సైడ్. ఓకే, ఒక లెగ్ ఇన్సైడ్, ఒక లెగ్ అవుట్ సైడ్. ఓకే, అండ్ జస్ట్ క్లోజ్ చేసి బాడీ క్లోజ్ ఉండాలి. బాడీ ఎప్పుడైనా సరే క్లోజ్ ఉండాలి. అండ్ దెన్ వీ హావ్ టు ట్విస్ట్ ఇట్ ఇన్సైడ్. మన హెడ్ అనేది క్లోజ్ టు బాడీ, హెడ్ క్లోజ్ ఉండాలి ఇప్పుడు బాడీకి. ఇందులో మీరు చేయకుండా మిస్టేక్ ఏంటంటే మనము స్ట్రైట్గా పడద్దు. ఇప్పుడు చూడండి, ఇలా స్ట్రైట్గా పడితే ఇది లూజ్ ఉంది, ఇది లూజ్ ఉన్నప్పుడు హెడ్ బయటకు వచ్చేస్తుంది. ఓకే, గెలిటిన్ చేసేటప్పుడు ఎటు సైడ్ అయితే హెడ్ మనం లాక్ చేస్తున్నామో హ్యాండ్తో, అటు సైడ్ మన బాడీని బెండ్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను హెడ్ ఇలా లాక్ చేస్తే సైడ్కి పడి అండ్ దెన్ జస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. మీకు నచ్చినట్లయితే కమెంట్, షేర్ అన్నీ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంట్లోనే ఉండి మీరు ఒక మొబైల్ ఫోన్తో చూసుకొని మీరు ఒక మంచి ఫైటర్ అయ్యేటట్టు నేను చేస్తున్నా. మీకు ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉంటే మీరు ఫీజు పే చేయండి. అది 1 రూపీ అవ్వచ్చు, 100 రూపీస్ అవ్వచ్చు, 1000 రూపీస్ అవ్వచ్చు.